హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో మన ఛానల్ వచ్చి ప్రతి కంటెంట్ మీ అందరికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడాలని, మీ అందరికీ యూజ్ అవ్వాలని నేను చాలా కష్టపడుతూ సో ఎన్నో వీడియోస్, ఎన్నో డే అండ్ నైట్స్, మార్నింగ్ ఆఫీస్లో కష్టాలు పడుతూ సో ఈవినింగ్ వస్తూ మీకు వీడియో చేస్తూ సో ఎందుకంటే నాకు ఇప్పుడు ఒకటి ఉండేది అనమాట. సో నాకెవరు హెల్ప్ చేయలేదు. సో నేను చాలా మందికి హెల్ప్ చేయాలని చెప్పి ఇచ్చేసరి కింద 10K ఫాలోవర్స్ని పెట్టుకున్నాను అనమాట. పెట్టుకోవడం అంటే నేను సొంతంగా పెట్టుకున్నది కదా, అందరూ తెలిసిన వాళ్ళు నాకు నలుగురు మాత్రమే, మిగతా వాళ్ళంతా కంటెంట్ చూసి వచ్చిన వాళ్ళు మాత్రమే. ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు, ఎలాంటి వేరే ఛానల్లో నా ఛానల్ని గురించి మాట్లాడని నేను ఎప్పుడూ చెప్పలేదు. కానీ నేను ఎందుకు అంత ధైర్యంగా మాట్లాడగలుగుతానంటే నిజం చెప్తాను, జరిగేది చెప్తాను, అంతకుమించి వేరేదైతే చెప్పను. సో నా లైఫ్లో పర్సనల్ ఎక్స్పీరియన్స్ని వాటన్నిటిని మాత్రమే షేర్ చేసుకుంటాను. సో ఓకే, సో ఈ వీడియోలో నేను మీరు తమ్నైల్లో చూసినట్లుగా చాలామంది ఫేక్ ఇన్స్టిట్యూట్లు ఏం చేస్తాయంటే ప్రమోషన్స్ ఇచ్చుకుంటాయి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో చాలామంది చూస్తూ ఉంటారు, నాకు కావాల్సిన వాళ్ళు వేరే ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళు చూస్తుంటారు. సో నాకు ఎలాంటి భయం లేదు. సో నేను చెప్పేది మాత్రం నిజం చెప్తాను. సో సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు మైసెల్ఫ్ తేజ ఒకటి జస్ట్ ప్లే ద ఇంట్రో. సో గైస్, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇన్స్టిట్యూట్ యొక్క మేజర్ రోల్ ఏంటి? ఒక ఇన్స్టిట్యూట్ యొక్క మేజర్ రోల్ ఏంటంటే స్టూడెంట్కి మంచిగా స్కిల్ నేర్పించి జాబ్ తెప్పించి, అంటే అతనుకున్న స్కిల్ ప్రకారం జాబ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ చేయించి అతనికి జాబ్ ఇప్పించడం పని కదా. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్లు ఎలా తయారయ్యాయంటే, ఓకే ఇన్స్టిట్యూట్ గురించి ఒక 3-4 తెలియాలి, ఒక 5-6 తెలియాలి, ఒక కమ్యూనిటీకి తెలియాలి ఇన్స్టిట్యూట్ ఉందని, సో దానివల్ల ఎంతమంది యూజ్ అవుతుందని తెలియాలి అన్న వేలో ఇచ్చుంటే ఓకే, నేనేం కాదన్ను. సో నేను కూడా దానికి సపోర్ట్ అయితే చేస్తాను. కానీ చాలామంది ఇన్స్టిట్యూట్లు వాళ్ళు ఏం చేస్తారంటే, సో ఎప్పుడో వచ్చిన వాళ్ళు, జాబ్ నోటిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వేసి అసలు అడ్వర్టైజ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు అంటారు. సో మీరు నేను ఇచ్చేది ఏంటంటే, మీరు అడ్వర్టైజ్ చేయదు, మీరు ఎక్కడ అడ్వర్టైజ్ చేయదు. ఓకే, మీరు ఎక్కడ అడ్వర్టైజ్ చేయదు. ఒకవేళ మీ కంపెనీ నుంచి మంచిగా జాబ్ తెచ్చుకుని, ఒకవేళ సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకుంటే ఎవరైతే జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు మీ గురించి విత్ నోట్ తోటి, ఇలా ప్రమోషన్స్ డబ్బులు ఇచ్చి కాదు యూట్యూబ్లో. సో వేరే వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ మంచి కాలంలో నాకు కూడా చాలా వచ్చాయి ఛానల్లో, మా ఇన్స్టిట్యూట్ గురించి మీకు చెప్తే మీకు ఫర్ సపోజ్ ఇంత అమౌంట్ ఇస్తాను, సో మీరు ప్రతి వీడియోలోనూ మా ఇన్స్టిట్యూట్ గురించి చెప్పమంటే చాలామంది యూట్యూబర్స్ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పేస్తారు అన్నమాట. చెప్తే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు బలైపోతారు. సో నేను కూడా చెప్పాను కదా అని మీరు అనుకోవచ్చు, నేనే ఎక్కడా కూడా ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అవ్వమని ఎక్కడా చెప్పలేదు. నేను తీసుకునే ఇన్స్టిట్యూట్లో నాకు నచ్చి నేను చెప్పాను, కానీ ఆ ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అవ్వమని చెప్పలేదు. సో ఆ ఇన్స్టిట్యూట్లో స్కిల్ బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, కానీ అందులోనే జాయిన్ అవ్వమని నేను ఎక్కడా చెప్పలేదు. సో అందువల్లనే నాకు జాబ్ వచ్చిందని నేను ఒప్పుకున్నాను, అందరం ముందే ఒప్పుకున్నాను, అందువల్లే నాకు జాబ్ వచ్చింది. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ చెప్పాల్సింది, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా ఏం చేస్తారంటే, జాబ్ వచ్చేది, నాకు జాబ్ వచ్చింది పలానా ఇన్స్టిట్యూట్ వల్ల వచ్చింది, పలానా కంపెనీలో వచ్చింది, అలానే కంపెనీ ఇన్స్టిట్యూట్ గొప్పదా అంటే ఇన్స్టిట్యూట్ గొప్పది కాదు. ఆ కంపెనీలో జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ చేసింది నేను గొప్ప అన్నట్టు నేను గొప్ప అని కాదు. ఏంటంటే మ్యూచువల్ షేరింగ్ అనమాట. ఇప్పుడు వాళ్ళు మంచిగా స్కిల్ నాకు ఇచ్చి నేను గెయిన్ చేయగలిగితే, అందులో స్కిల్ ఇచ్చినా నేను గెయిన్ చేయలేకపోతే తప్పు కదా. సో నేను గెయిన్ చేయగలిగిన అందరూ స్కిల్ డెవలప్ తప్పలేదు. ఇద్దరు కూడా ఒక సింక్లో ఉండి ఒక జాబ్ తెచ్చుకుంటేనే ఇన్స్టిట్యూట్ అయినా ఏదైనా సంపాదించగలుగుతాయి. అంతేగాని ఇలా ప్రమోషన్స్తో వాళ్ళు వీళ్ళని అట్రాక్ట్ చేయడం అయితే కాదు. సో మీరు అలాంటి వాటికి అట్రాక్ట్ అవ్వకుండా మ్యాక్సిమం అయితే చూసుకోండి. ఎందుకంటే మీకు మంచిగా స్కిల్ ఉండి మీకు మంచిగా నాలెడ్జ్ నేర్చుకోగలిగితే, సో చాలామంది ఉన్నారబ్బా, ఎందుకు లేరు, బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకు ఉంటారు అంటే వాళ్ళందరూ కూడా వేరే వేరే దాంట్లో, అంటే వేరే వేరే ఛానల్స్లో, అంటే యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా నాలా కోర్సులు ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ నేర్చుకుని జాబ్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో, ఈ కాలంలో ఇన్స్టిట్యూట్ల మీద పడుతున్నారు. కానీ ఒకప్పుడు ఏంటంటే కాలేజీలో చెప్పిన వాటి మీదే డిపెండ్ అయ్యి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఓకే. సో, వాళ్ళందరూ కూడా ఇలా తెచ్చుకునేవాళ్ళు. సో, మీరు పర్టిక్యులర్‌గా ఇన్‌స్టిట్యూట్‌కే వెళ్ళక్కర్లేదు. లక్షలు, లక్షలు ఏం పోయిన అవసరం లేదు. మంచిగా నేర్చుకుంటే మీకు కూడా జాబ్ వస్తుంది. సో, ఆ ప్రమోషన్స్ చూసి అక్కడ జాయిన్ అవ్వచ్చు. మీకు మంచిగా స్కిల్ నేర్పిస్తారు. ఇక్కడ ఈ టెక్నాలజీస్ ఏ టు జెడ్ నేర్పిస్తారని నమ్మకం ఉంటేనే ఫెయిత్‌తోనే వెళ్ళండి. అటువంటి జాబ్స్‌ని అయితే పొందండి. సో, ఇటువంటి అప్డేట్స్‌తో మళ్ళీ ముందుకైతే వస్తుంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. తేజ బాయ్.